ఐక్యంగా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. పక్షుల కిలకిలలు, కోళ్ల కూతలు, పచ్చని పంట పొలాలతో నిండిన ఒక ప్రశాంత గ్రామంలో రమేష్ అనే మంచి రైతు ఉండేవాడు. అతను తన భార్య, ముగ్గురు చిలిపి పిల్లలు, ఇంకా తన తల్లితో ఒక చిన్న గుడిసెలో ఆనందంగా జీవించేవాడు. రమేష్ దగ్గర కొన్ని జంతువులు ఉన్నా అతనికి ఎంతో ఇష్టమైనవి 4 బలమైన నమ్మకమైన ఎద్దులు అవి. రాము, బాబు, చిన్ను, లాలు. ప్రతి ఉదయం ఆ ఎద్దులన్నీ కలసి కష్టపడి పొలం దున్నడంలో రమేష్కు సహాయం చేస్తూ ఉండేవి. ప్రతి సాయంత్రం ఎద్దులు పెద్ద పచ్చిక మైదానానికి వెళ్లి మృదువైన గడ్డిని ఆనందంగా తింటూ ఆడుకునేవి. ఒకరోజు ఎద్దులు గడ్డి తింటూ ఉండగా ఆకాశంలో ఒక పెద్ద గద్ద భయంకరంగా పెరుగుతూ ఉందని గమనించాయి. అందుకే అవన్నీ 4 వైపులా తిరిగి నిలబడి కలిసి ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఒక్కటిగా ఉంటే ఏ ప్రమాదమూ వచ్చినా ఎదుర్కోగలమని అవి నమ్మాయి. కాని ఒకరోజు ఎవరు ఎక్కువ గడ్డి తిన్నారు అన్న చిన్న విషయంపైనే అవి గొడవపడ్డాయి. కోపంతో ఒక్కొక్కటి ఒక్కవైపు వెళ్ళిపోయాయి. దూరం నుంచి చూసిన ఒక సింహం, ఇప్పుడు ఒక్కొక్కటిని సులభంగా దాడి చేయగలను అని అనుకుంది. సింహం పరిగెత్తుకుంటూ రాము వైపు దూసుకొచ్చింది. భయపడ్డ రాము గట్టిగా అరవసాగాడు. స్నేహితులారా, సహాయం, నన్ను కాపాడండి అని పిలిచాడు. రాము కేక విన్న వెంటనే బాబు, చిన్ను, లాలు అతని దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాయి. 4 ఎద్దులు మళ్ళీ ఒక్కటై పరిగెత్తుకుని రావటం చూసి సింహం భయపడి పరిగెత్తుకుంటూ పారిపోయింది. ఎద్దులన్నిటికీ ఒక్కటి తెలిసింది: మనం కలిసి ఉన్నప్పుడే మనకు బలం అని అనుకుంది. ఆ రాత్రి రమేష్ ఆ కథను తన పిల్లలకు చెప్పాడు. కలిసి ఉండండి అని అతను చెప్పాడు. పిల్లలు ఒకరినొకరు కౌగిలించుకుని క్షమాపణ చెప్పుకుని మనం ఎప్పుడూ కలిసి స్నేహంగా ఉండాలి అని అన్నారు.